ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడ, స్తోత్రార్హుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న నా దేవా, నీకు వందనాలు, స్తుతులు. అభిషక్తుడు అయిన తండ్రి నాయన, స్తోత్రములు నాయన. రవితేజ, నీకు వందనాలు. రాజులకు రాజయ్యున్న దేవా, నీకు వందనాలు. రక్షణ నాయకుడు అయిన తండ్రి, నీకు వందనాలు. రహస్యములు తెలిసిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. రోషము గల తండ్రి, నీకు వందనాలయ్యా. నా తండ్రి పరిశుద్ధాత్ముడా, లోకానికి వెలుగైన దేవా, నీకు వందనాలయ్యా. లోకరక్షకుడువు నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు ప్రభా, సర్వాధికారివి నాయన. నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. శాంతి స్వరూపానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన వాడా, నీకు వందనాలయా. నీ వాక్యము రెండొంచుల ఖడ్గము వంటిదై ఉన్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సత్య మార్గమునై ఉన్న తండ్రి, నీకు వందనాలయ. సకలాశీర్వదకరమైన రాజా, నీకు వందనాలు నా తండ్రి. స్తుతులు, స్తోత్రమును నాయన. ఈ ఉదయకాలం చేస్తున్న మా ప్రార్థనలు అంగీకరించండి. మా మనవులు నీ రాజ్యానికి చేర్చుకోమని కోరుచును. ఎందుకు పనికిరాని స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు నాయన. సకలాశీర్వదకరమైన రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకు ఈ రోజంతా నీ కృపా కాపుదల ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి సహాయకుడు అయిన దేవా, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. బాధలో ఉన్న వారికి నెమ్మదినిచ్చేది నీ వాక్యము కదా ప్రభా. ఈరోజు ఏ బిడ్డలైతే బాధలో కుంగిన స్థితిలో ఉన్నారో వారికి నెమ్మదిని దయచేయవలని దేవుడవు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. సింహాసనాసీనుడవు నాయన. పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనము క్రొత్తదగునట్లు ప్రభా, మేలు చేత మా హృదయమును తృప్తిపరచువాడవు నీవై ఉన్నావు నా తండ్రి. జ్ఞాపకము చేసుకోండి నాయన. నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. తండ్రి తన కుమారుని ఎలా జాడిపడినట్లు ప్రభా, యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడి ప్రభా ఇస్తున్న వాగ్దానం మా పట్ల ఉంచండి నాయన. మా పట్ల నాయన జాలి, ప్రేమ, కరుణ, దయ చూపించగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా నాయన. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ వాక్కును మా చేత పంపించమని కోరుచున్నాం ప్రభా. నా తండ్రిని పడిన గుంట నుంచి మమ్మల్ని నాయన విడిపించేవాడవు నీవే ఉన్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతుందని ప్రభా, నీ ప్రాణమున వాగ్దానం మా పట్ల ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. ఉదయకాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి, మనవులు అంగీకరించండి. ఏ బిడ్డలు బలహీనతలతో, ఇరుకులతో, ఇబ్బందులతో కృంగిన స్థితిలో ఉండి బాధపడుచున్నారు ప్రభా, ప్రతి బిడ్డను యేసునామం చేత స్వస్థతను, ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించమని కోరుచును. నీ దయా కిరీటం వారిపై ఉంచండి. ఈరోజు ఏ బిడ్డలైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలు ఉన్నారో ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. వారికి రోజునైనా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. వారి జీవితంలో ప్రభా మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించండి. వారికి నూతన భవిష్యత్తును దయచేయండి. నూతన క్రియలు వారికి దయచేయండి. నీ యొక్క నాయన పరలోక ఆనందం చేత వారు తృప్తిపడే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయి. మనుషుల సహాయము కాదు కానీ యెహోవా నా తండ్రి నీవే ఉన్నావు. మనుషులు నాయన ఆధారపడట కాదు, నీ మీద ఆధారపడే బిడ్డలుగా వాళ్ళని సిద్ధపరచండి నాయన. మీరే సహాయకుడుగా, సంరక్షకుడుగా, తోడుగా ఉండి ఆ బిడ్డలకు దీర్ఘాయువును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, మా పరిస్థితులు చక్కబరచగలిగిన దేవుడు నాయన. మమ్మల్ని ప్రేమించగల సహాయకుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అభిషక్తుడు అయిన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు నిత్యము స్తుతించే వారిగా వేకుజామునే మా ప్రార్థన చేస్తున్న మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నాయన. నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించటం నాయన. నీకు ఇష్టమైన బలి అర్పణ అన్నావు ప్రభా. అట్టి బలియర్పణ అర్పించే కృపలు మాకు దయచేయండి ప్రభా. మొరపెట్టి వారందరికీ ప్రభా, తను నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడని మాట్లాడుచున్న దేవా, మేము నిజంగా నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ప్రభా మీరు మాకు సమీపంగా ఉండండి ప్రభా. నీకు వందనాలయ్యా. మా తండ్రి సహాయకుడు నాయన. బాధపడుచు వారి పట్ల నాయన న్యాయము తీర్చు నన్ను చెప్పిన తండ్రి, నీకు వందనాలు. ఆకలిగొని వారికి ఆహారం ఇచ్చి దయచేయగలిగిన తండ్రి, నీకు వందనాలు. ఆకాశ పక్షులు చూడుడే, అవి విత్తవు, కోయవు,
తెలియవు, దర్శనలు ఉండవు, అట్లకి నాయన ఏమీ నాయన దాచుకోవు. కానీ ప్రభా రేపటి గురించి అవి ఎందుకు చింతపడట్లేదు, మీరు ఎందుకు చింతపడుచున్నారని మాట్లాడుచున్నావు తండ్రి. నాయనా నా తండ్రి, చింత గురించి మేము ఆలోచించకుండా నాయన మా చింత యావత్తు యెహోవా మీద భారం వేసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా. గుడ్డి వారిని స్వస్థపరిచే, కుంగిని వారిని లేవనెత్తిన తండ్రి నీకు వందనాలయ స్తోత్రమును ప్రభా. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు ప్రభా. యెహోవా పరదేశులను వారిని కాపాడుతాడని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన. తండ్రి లేని వారికి, విధవరాండ్లకు ప్రభా ఆదరణ కలిగించే దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, ఆదరణ కలిగించండి, వారి పట్ల మీరు తోడుగా ఉండండి, వారి అవసరతలు అక్కర్లు ఇబ్బందులు తీర్చండి. కుంగిన స్థితి నుంచి వారిని లేవనెత్తమని కోరుచున్నాం ప్రభా. తన ఎందు భయభక్తులు గల వారి ఏదో కృప నా తండ్రి ఉంటుందన్నావు ప్రభా. కనిపెట్టి వారి ఎందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి నీ దగ్గర కనిపెట్టినప్పుడు ప్రభా నీ దగ్గర నుంచి వచ్చే ఆనందాన్ని మేము నాయన ఆస్వాదించగలం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామం వల్లనే కదా ప్రభా నాయన కృప దొరుకుతుంది ప్రభా. నాయన అటు సహాయం నీ వల్లే మాకు దొరుకుతుంది నా తండ్రి. అటు కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను ప్రభా. నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నేను కనుగొందునని మాట్లాడుచున్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి నాయన మమ్మల్ని ప్రేమించేవారు నీవే ఉన్నావయ్యా. మమ్మల్ని జాగ్రత్తగా వెతికేవారు నీవే ఉన్నావు ప్రభా. నిన్ను కనుగొన కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. నిన్ను ప్రేమించే వారిని ఆస్తికస్తుగా నియమిస్తానని చెప్పుచున్న తండ్రి, వారి నిధులతో నింపుతానని మాట్లాడుచున్నావయ్యా. నిన్ను ప్రేమించడం మాకు నేర్పించండి, నిన్ను ఆరాధించడం మాకు నేర్పించండి నాయన. స్తోత్రములు ప్రభా. స్తోత్రార్హుడవు, స్తుతుల మీద సింహాసనసీనుడు అయిన దేవా. వేలాది దేవదూతలతో నిత్యము స్తుతిగానములు చేస్తున్న నా ప్రియమైన తండ్రి జ్ఞాపకము చేసుకోమని కోరుచున్నాము ప్రభా. నీ చిత్తానుసారంగా మాకు జీవితములు అనుగ్రహించండి నాయన. అతిక్రమము తుడిచివేయమని కోరుచున్నాము నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన మా పాపాలను ప్రభా దయతో క్షమించమని కోరుచున్నాము ప్రభా నాయన. నా తండ్రి సహాయము దయచేయండి ప్రభా. మేము నడిచినప్పుడు మా ముందుగా వెళ్ళే స్థలంలో మీరుండి ప్రభా ఆ స్థలాన్ని మార్గాలను సరళము చేసేవాడు నేనన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇత్తడి తలుపులు పగలగొట్టును, ఇనుప గడియలను విరగొట్టునని వాగ్దానం నాయన మా పట్ల నాయన నెరవేర్చండి. మీరు మాకు తోడుగా ఉండండి నాయన. సహాయం దయచి అంధకార చీకటి శక్తులను లయపరచండి ప్రభా. రహస్యము మరుగై ఉన్న దానిని ప్రతిదిని యేసునామం చేత నిర్వీర్యం చేయండి ప్రభా నాయన. నా తన ధనాగారంలో ఉండే ఆశీర్వాదం చేత ప్రతి బిడ్డను తృప్తిపరచమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటున్నానని మాట్లాడుచున్న తండ్రి, నా తల ఎంటులు నెరిగే వరకు ప్రభా నేను ఎత్తుపట్టుకొని నా తండ్రి అన్న వాగ్దానం మా పట్ల నెరవేర్చండి ప్రభా. అవును నాయన. అలా నా తండ్రి మాకు వాగ్దానం చేయగలిగిన వారు ఎవరున్నారయ్యా? మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు కదా నా తండ్రి. మా పట్ల నువ్వు చేస్తున్న కార్యాలు గొప్పవి నాయన. చంక పెట్టుకొని నేను ఎత్తుకొని ముద్దాడుతానని మాట్లాడుచున్నావయ్యా. మా రక్షణ కర్తవు నీవే ఉన్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. తన స్త్రీ అయితే తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించనేమో తెలియదు కానీ నేనైతే నాయన నేను ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానని మాట్లాడుచున్నావయ్యా. నీ గాయపడిన హస్తముల చేత నాయన నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకొని మా ప్రాణములు ప్రభా కాపాడుచున్న తండ్రి నీకు వందనాలు నాయన. నా తండ్రి యుద్ధము చేయటం మాకు నేర్పించేవాడవు నీవే. ఎన్నో సైన్యములకు అధిపతి యొగు దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బిడ్డల అవసరతలు అక్కర్లు తీర్చండి. ప్రతిరోజు నీ సన్నిధిలో విజ్ఞాప ధ్వనులు చేస్తుండగా మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ నీ పాదాల ధర చేర్చుకోమని కోరుచున్న నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి. ఈ ఉదయకాలమును నీకు స్తుతి నైవేద్యము చెల్లించుండగా మా తండ్రి మా ప్రార్థన ఆలకించండి నాయన. నీకే స్తోత్రములు నాయన. నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి ప్రభా. నా తండ్రి నీవు పొందిన దెబ్బల చేత ఒక స్వస్థతను కలుగు చేయగల దేవా నీకు వందనాలు నాయన. పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను ప్రభా నీ కృప నన్ను వీడిపోదన్నావు నా తండ్రి. అటు కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ లోకములో ప్రభా అనేక శ్రమలు సర్వదము నా తండ్రి ఏదో ఒక సమస్య చేత, ఏదో ఒక బలహీనత చేత, ఏదో ఒక అడ్డంకుల చేత ఈ లోకంలో నాయన ప్రతి నిమిషము మేము పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభా. ఆ పరిస్థితి నుంచి మాకు విడుదలను అనుగ్రహించగలన దేవా నీకు వందనాలు నాయన. నీకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధమును నా తండ్రి నాయన, నా తండ్రి నాయన తీసివేయమని కోరుచున్నాం ప్రభా. నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ ఆయుధమైనను ప్రభా వద్దులేదని చెప్పుచున్నావు నా తండ్రి. ఏసయ్యా మాకు వ్యతిరేకంగా చేస్తున్న శత్రువుల ఆలోచనలు ప్రభా నాయన, నా తండ్రి ఏవి అయితే వ్యతిరేకంగా మా పట్ల వ్యతిరేక ఆలోచనలు జరుగుచున్నాయో ప్రభా, నా తండ్రి అట్టి ఆలోచనలు ప్రభా నాయన తిప్పి కొట్టగలిగిన తండ్రి నీవే ఉన్నావు నాయన.
జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం. నిత్య నిబంధన నాకు దయచేయండి. నిబంధన కలిగిన భక్తి మాకు నేర్పించండి. నిబంధనతోనే సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రభా. వేషధారమైన భక్తి మాలో తీసివేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నాయనా నా తండ్రి నీకు వందనాలయా, నీకు స్తుతులు స్తోత్రము నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతను మాకు ఇస్తానని చెప్పుచున్న దేవా, మీరు ఎక్కడ అవమానం పొందుతారో అక్కడ మీకు రెట్టింపు ఘనతను మాకు ఇస్తానని తండ్రి నీకు వందనాలు. మేమైనా తండ్రి ఏ పరిస్థితుల్లో ఏ బిడ్డలు ఎక్కడ అవమానం పొంది ఉన్నారు, ఎక్కడ నిరుత్సాహపడి ఉన్నారు, ఎక్కడైతే కుంగని స్థితిలో ఉన్నారో, ఎవరితో మాటలు పడి ఉన్నారో ప్రభు, అక్కడ రెట్టింపు ఘనతను వారికి అనుగ్రహించండి. ఈరోజు వారి ఎల్లు ప్రతి ప్రయత్నాల్లో మీరు నాయన ఘనతను గ్రహించి నాయన వారి పక్షాన న్యాయం చేయమని కోరుచున్నాం ప్రభా. నీ చేతిలో ఉండి భూషణ కిరీటములు గాను, నీ చేతిలో ఉండి రాజకీయ మొగటముల వలె మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకొని నాయన మన నీతికి, నా తండ్రి నీ నీతికి ఆధారమొక దేవా నీకు వందనాలయ. నీ పరిశుద్ధతను కాపాడుకునే జీవితం మాకు అనుగ్రహించండి నాయన. రాజకీయ మొగటంగా చేస్తున్న జీవ కిరీటం మాకు ఇస్తానని మాట్లాడుచిన తండ్రి నాయన, పరలోకముందున్న తండ్రి నీకు వందనాలయ. నీ స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవా నిశ్చయముగా నువ్వు మాకు అనుగ్రహించగల తండ్రి నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయకుడా స్తోత్రములు. అద్వితీయ దేవా నీకు వందనాలయ్యా. ఈరోజు నాయన నా తండ్రి జీవాహారం నేనైనా మాట్లాడుచున్నావు. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము నా ఆకలి కొనుడు, నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పిక కొనుడు అన్నావు ప్రభా. అవునయ్యా నా తండ్రి, ఎంతో మంది బిడ్డలు నాయన నశించిపోతున్నారు నాయన. వారికి మార్గము సత్యము జీవము నీవై ఉన్నావయ్యా నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలు నాయన నీ నామాన్ని ఎరిగే కృపను అనుగ్రహించండి. సత్యమైన దేవుడు నాయన, సత్యాన్ని స్వతంత్రించుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. శ్రమలు ఎందు ప్రభా జనులను చూసి జాలిపడి యెహోవా నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి. మమ్మలను నాయన ఈ లోకంలో నాయన హేళన చేసి ఎగతాళి చేసి ఎప్పుడు నాయన అవమానపరిచి నిస్సహాయ స్థితిలోకి త్రోసివేద్దామని చూసేవారే ఉన్నారు. కానీ నా తండ్రి అయిన దేవుడు నీవై ఉన్నావయ్యా నాయన. మాకు సహాయకుడుగా, మాకు జాలిపి చూపించి వాడవు, సంరక్షకుంచుడు వాడువు ప్రభా. మేము ఆకలి కొన్నప్పుడు ప్రభా నా యొద్దకు రండి మీకు నాయన ఆయన ఆహారం ఇస్తానన్నావు. దప్పికొన్నప్పుడు నా దగ్గర నీకు దప్పికిస్తానని మాట్లాడుచున్న తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకోండి నాయన. నిన్ను సేవించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి. యెహోషువ అయితే ప్రభా నా తండ్రి తనను తన ఇంటి వారందరూ యెహోవాని సేవించనని మాట్లాడుచున్నారయ్యా. మేము కూడా మా ఇంటి వారందరూ ప్రభా ప్రతి బిడ్డ నిన్ను సేవించే కృపను ఘనతను మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి. నాయన ఎరుకో లాంటి సమస్యలు ఈ లోకంలో నాయన అనేకవి వస్తున్నాయి నాయన. వాటిలన్నింటినీ జయించే కృపను అనుగ్రహించండి. ఈరోజు ఏ బిడ్డలైతే ఎట్టి ప్రయత్నాల నిమిత్తం, ఎట్టి అవసరతల నిమిత్తం నీ సన్నిధిలో అడుగుచు నాయన మొరపెట్టుచున్నారు, వారి మొరలు అంగీకరించి వారి అవసరతల అక్కర్లన్నీ తీర్చి నాయన సహాయకుడుగా, సంరక్షకుడుగా, పోషకుడుగా ఉండి నడిపించండి. ఉద్యోగాల నిమిత్తం, దేని నిమిత్తం వారి ఏ అవసరతల నిమిత్తం నాయన వెళ్ళుచున్నారు, వారి మార్గాల్లో మీరు ఉండండి, వారి అవసరతలు తీర్చండి. నీ దైవదాసులు భద్రపరచండి నాయన. నీ దైవదాసులు ఎక్కడైతే నీ సువార్తను నా తండ్రి నాయన చెప్పడానికి వెళ్ళుచున్నారు, దైవ సేవకులు రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. నాయన లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు నీ కనుదృష్టి కాపుదల భద్రతను అనుగ్రహించమని కోరుచున్న వారు అడుగుపెట్టే ప్రతి స్థలమును నాయన నీ తేజమహింతో నింపండి నాయన. అనేక వాక్కుల చేత నా తండ్రి జీవం కలిగిన మాటల చేత అనేక మంది మారుటకు సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును మాకు ప్రతిదినము అనుగ్రహించమని కోరుచున్నాం. ఆకాశంలోకి వెళ్ళి నేను అక్కడ ఉంటాను, పాతాళంలోకి వెళ్ళి నేను అక్కడ ఉంటాను, సముద్రంలో జలముల మధ్య మీరు నడిచినను నేను అక్కడ ఉంటానన్నావు ప్రభా నా తండ్రి. నాయన మా చేయి పట్టి నడిపించగలిగిన తండ్రి, మేము ఎక్కడ ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు మాకు తోడుగా ఉంటానని నా తండ్రి వాగ్దానం చేసిన దేవా నా తండ్రి. మా చేయి పట్టి నడిపించగల తండ్రి నీకు వందనాలు నాయన. ఏదైనా నువ్వు ముందు నీ సన్నిధిలో కనిపెట్టి నీ చిత్తాన్ని గ్రహించి ప్రభా ముందుకు నడిచి దాని ద్వారా మేము ఆశీర్వదించబడ్డ బిడ్డలుగా ప్రతి బిడ్డలను సిద్ధపరచమని కోరుచున్న అనేక మంది బిడ్డలు ప్రభా నాయన ఈ లోకాచారాలను మందిరాల్లోకి తీసుకువచ్చి ప్రభా మందిరంలో ఉండే పరిస్థితులను పాడు చేస్తున్నాయని నా తండ్రి ఆనాడు స్మరణ సంఘం ద్వారా నువ్వు తెలిపి ఉన్నావయ్యా నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రెండంచుల వాక్యం అనే రెండంచుల ఖడ్గము చేత నాయన మేము నాయన నా తండ్రి ఆ వస్త్రాన్ని ధరించే కృపను అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా వారి యొక్క వస్త్రాలను ధరించుకునే కృపను మాకు దయచేయండి. సర్వాంగ కవచమును మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవై ఉండగా జ్ఞాపకం చేసుకో. ఈ బిడ్డలు ప్రభా భీతి చేత, భయము చేత, ఆందోళన చేత, దుఃఖములో నా తండ్రి ఆర్థిక సమస్యలతో
బాధపడుచు ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో అని కుంగిని స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి ఆరోగ్య పరిస్థితినేమి, బిడ్డలు లేని పరిస్థితినేమి, గర్భఫలం ఇచ్చిన పరిస్థితినేమి, ఏ స్థితిలో ఉన్నా ప్రభా ప్రతి బిడ్డని ఈ ఉదయకాల సమయంలో వారి బాధను నిర్వీర్యం చేయమని కోరుచున్నాము నాయన. అదొక మందు రాయగలని దేవుడవు నీవై ఉన్నావు నాయన. నీ మాటల చేత నాయన మాకు నెమ్మదిని దయచేయగలను తండ్రి నీవై ఉండగా ప్రభా. ప్రతి బిడ్డను ఈ రోజు నాతో పాటు ప్రార్థనలు ఏకీభిస్తున్న బిడ్డలను వారి ప్రార్థనలు వారి మొరలు మీరు అంగీకరించండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి నాయన నీ వాగ్దానం చేతపట్టు ఎత్తి నడుచుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్న తీర్పులు నీకు రాబడకుండా నీ పరిశుద్ధ నా తండ్రి నాయన పట్టణంలో మేము వారసులుగా ఉండబడే బిడ్డలుగా ఉండకు సహాయం దయచేయి. ఈ లోకంలో జీవించినంత కాలం మాత్రమే నాయన ఈ లోకంలో అనేక సమస్యలు కానీ నాయన నీ పరలోకంలో నాయన అట్టి సమస్యలు ఉండవు. అట్టి ఎంతో సంతోషకరంగా ఆనందకరంగా నా తండ్రి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నిత్యము ఉండే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. జ్ఞాపకం చేసుకో నీ స్వరూపంలో మమ్మల్ని సిద్ధపరిచావు, నీ రూపంలో మమ్మల్ని నాయనా నా తండ్రి మలుచుకున్న తండ్రి నీకు వందనాలు. మా బుద్ధులను, మా పరిస్థితులను, మా యొక్క చూపులను, మా క్రియలను ప్రభా, మా తలంపులను, మా ప్రవర్తనను ప్రతిదీ కూడా నాయన శుద్ధి చేసుకొని మా హృదయాలను మురికపట్టిన వస్త్రమును శుభ్రం చేసుకొని నీ సన్నిధిలో ఎప్పటికప్పుడు మేము పరిశీలన చేసుకొని పశ్చాత్తాపం కలిగి రహస్యముగా వెళ్ళి మొర్రపెట్టి నాయన నీ దగ్గర పశ్చాత్తాపం కలిగి ఒప్పుకునే వారిగా, పాప క్షమాపణ పొందుకునే వారిగా, నీ రక్షణ అనే అనుభవంలో ప్రతి బిడ్డ జీవించబడేలాగున సహాయం అనుగ్రహించి ఉదయకాలంలో సమయంలో చేసిన ప్రార్థన ధూపముల వల్ల నీ రాజ్యానికి చేరులాగున ప్రతి బిడ్డల పట్ల కార్యములు సఫలపరచువాడు నీవే ఉండగా ప్రభు మా ప్రార్థన అంగీకరించి మా మనవులు అంగీకరించి ఈ యొక్క స్తుతి ప్రార్థన నా తన్ని పాద సన్నిధికి చేర్చుకోమని ఈ రోజంతయు నీ కాపుతల భద్రతను కనుదృష్టిని ప్రతి ఒక్క బిడ్డపై ఉంచి నడిపించి సహాయం అనుగ్రహించండి. మరలా రాత్రి కాలం వరకు ప్రభు ఏ బిడ్డలే ప్రయత్నాల నిమిత్తం, ఏ అవసరతల నిమిత్తం, ఏ ఒక్కల నిమిత్తం వెళ్ళుచున్నారు వారికి మీరు తోడుగా ఉండి ప్రభా నా తండ్రి అక్కడ జరిగించి నాయన కార్యమును సఫలపరచువాడు నీవే ఉండగా సహాయకుడుగా, సంరక్షకుడుగా, పోషకుడుగా, తండ్రిగా ముందు మీరు మాకుండి నడిపించమని ఆయన త్వరలో రానయ్యున్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కులుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రేమనే తండ్రి. ఆమె ఏసు రక్తమే జింసులు రక్తమే జీవం అపవాదికి అనంత నాశనం కలుగును గాక. ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.